నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకోసం అయితే ఈస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు ఓనర్ కన్స్ట్రక్షన్. చాలా కన్స్ట్రక్షన్ కూడా అద్భుతంగా ఉన్నది. సో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ ముందు చూసుకున్నట్లయితే 30 ఫీట్స్ రోడ్ అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి అయితే ప్రస్తుతానికి మట్టి రోడ్ ఉన్నది. బట్ ఇది అయితే మనకు శాంక్షన్ అయితే అయింది. మనకు తొందరలోనే రోడ్ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ముందుగా అయితే మనకు ఇది హౌస్ ఏ విధంగా ఉంది అయితే క్లియర్ గా చూడండి. ఎలివేషన్ వచ్చేసి అయితే మనకు లైట్ కలర్స్ తోటి, మనకు కొన్ని థిక్ కలర్స్ తోటి అయితే ఈ విధంగా ఉంది. దీనికి మనం రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. రెంటల్ ఇన్కమ్ కూడా ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గానే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి అయితే మనకు హౌస్ ముందు చూస్తున్నారు కదా, చెట్లు పెట్టుకోవడానికి కూడా ఒక 2 to 3 సెట్ బ్యాక్స్ అయితే మనకు అనేది వదిలారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఓనరే దగ్గరగా ఉండి అద్భుతమైన కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నాడు. క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఎటువంటి డస్ట్తో కానీ మనకు సిమెంట్ బ్రిక్స్తో కానీ అయితే యూజ్ చేయలేరు. మొత్తం రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. మంచి ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అయితే ఇండిపెండెంట్ హౌస్ కడుతున్నప్పుడు అయితే పార్కింగ్ స్పేస్ అయితే ఉండదు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈజీగా మనం అయితే 4 కార్స్ అయితే ఎస్యూవి 4 కార్స్ ఈజీగా మనం పార్కింగ్ చేయవచ్చు. చూస్తున్నారు కదా. మొత్తం కూడా మనకు ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అయితే మనకు ఒక 1 బిహెచ్కేనే అయితే ఉంది. అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 బిహెచ్కే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి 1 and 2 బిహెచ్కే అయితే రెంటల్ పర్పస్లో ఉంది, కన్స్ట్రక్షన్ చేశారు. సో చూస్తున్నారు కదా. ఇదైతే మనకు 1 year కూడా కాలేదు. కొన్ని కారణాల వలన ఇది అర్జెంట్గా సేల్ చేయడానికి వదిలారు. ప్రైస్ కూడా మీకు అయితే రీజనబుల్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు లొకేషన్ కానీ మనకు చుట్టుపక్కల హైవే రోడ్ల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ హౌస్కి కోట్ చేసే బడ్జెట్ రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, కనీసం ఒక సెట్ బ్యాక్స్ అయితే 3 feet అని చూసారు కదా. సో మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే క్లియర్గా చూపించాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండటానికి ఇంటీరియర్తో సహా అద్భుతంగా అయితే చేయించారు. అది ఏ విధంగా ఉందని కూడా చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, ఓనర్ ఉండటానికి అయితే చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, యూనిక్గా అయితే డిజైన్ చేశారు. ఇంటీరియర్ విషయం చూసుకున్నట్లయితే కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి అయితే టేక్ వుడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఇది వచ్చేసి అయితే ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేశారు. అండ్ టేక్ వుడ్లో కూడా మనకి గ్రేడ్ 1, 2, 3 అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇదైతే మనకు నెంబర్ 1 టేక్ వుడ్ యూజ్ చేశారు. మొత్తం ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేశారు. చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో G+2 నేనైతే ఫస్ట్ ఫ్లోర్ లోపలికి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ నేను ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాను. చాలా అద్భుతంగా అయితే ఇల్లు డిజైన్ చేశారు. లైట్ కలర్స్ తోటి అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ కూడా బెదురు కలర్స్ లేకుండా చాలా యూనిక్గా అయితే మొత్తం కూడా డిజైన్ చేశారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండటానికి అయితే మొత్తం కూడా ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్కి రూఫ్ లైట్స్ వచ్చేసి ప్రతి దగ్గర కూడా మనకు లైట్స్ కానీ చాలా నీట్గా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 1 year కూడా ఇల్లు కట్టి కంప్లీట్ కాలేదు. అండ్ ఇళ్లలోకి వచ్చి కూడా 1 year కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సోఫా సెట్లు కూడా చూస్తున్నారు కదా. అండ్ ఇది మొత్తం కూడా రీసెంట్లీ కంప్లీట్ అయింది ఇంటీరియర్. అండ్ మనకు ఫుల్ వెంటిలేషన్, మనకు విండోస్కి సంబంధించింది కూడా మొత్తం టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనం నార్మల్గా బిల్డర్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ మెయిన్ దర్వాజాలు మాత్రమే టేక్ వుడ్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు విండోస్తో సహా టేక్ వుడ్ కూడా యూజ్ చేశారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారని కూడా. మీకు ఈ కిటికీలను బట్టి కూడా అర్థం అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సోఫా సెట్లు కానీ ప్రతిదీ కూడా మంచి కలర్ మ్యాచింగ్ తోటి అద్భుతంగా చేశారు. ఇక్కడ మనకు టీవీ యూనిట్ చూసుకున్నారు కదా, లోయర్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా యూనిక్గా అయితే ఉన్నాయి. మనకు ఈ క్రాక్ యూనిట్స్ కానీ లోయర్స్ కానీ కూడా వుడ్ ఫినిష్ లోయర్స్ కానీ చాలా అద్భుతంగా వచ్చాయి. అండ్ ఇక్కడ మనకు కింద చూసుకున్నట్లయితే వైట్ గ్రానైట్స్ అయితే యూజ్ చేశారు. డైనింగ్ కోసం అని పెట్టారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ లేదు, కానీ ఇక్కడనే డైనింగ్ టేబుల్ ఉంటుంది. మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే కూడా రూఫ్ లైట్స్తో అయితే చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కిచెన్ వచ్చేసి కూడా మనకు మంచి లైట్ కలర్స్తో లైట్ బ్లూ కలర్ యూజ్ చేశారు. చాలా యూనిక్గా ఉంది. అండ్ ఈ హౌస్ అయితే మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకి పూజా గది కూడా మంచిగా వెస్ట్ ఫేసింగ్లో ఉంది. వాస్తు ప్రకారం 100% పర్ఫెక్ట్గా ఉంది. అండ్
అండ్ ఇది వచ్చేసి కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. మెయిన్గా 100 ఫీట్స్ రోడ్స్ కూడా ఎగ్జాక్ట్లీ మనకు ఒక 2 minutes డిస్టెన్స్లో ఉంది హౌస్ అనేది లొకేటెడ్గా అయి ఉంది. మెయిన్ థింగ్ ఇక్కడ ఇంకొకటి ఇది 40 ఫీట్స్ రోడ్కి కూడా ఎగ్జాక్ట్లీ థర్డ్ బిట్లోనే ఉంది. అండ్ ఇదైతే మనకు వాష్ ఏరియా అని అనుకోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియాలో చూసుకోవచ్చు, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదా వాష్ ఏరియాకి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు సేఫ్టీ గ్రిల్స్ కానీ అండ్ సో యూనిక్గా చాలా చిన్న థింగ్స్ కూడా చాలా బాగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది సో మనకి రెంటల్ పర్పస్ లో అయితే పైన 2 BHK అయితే ఉంది. మనకు 30,000 అయితే రెంట్ కూడా వస్తుంది. సో చూస్తున్నారు కదా, అటాచ్డ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్ కి. మనకు ఇందులో కూడా పైన ఫాల్ సీలింగ్ కానీ అండ్ ఫాల్ సీలింగ్ కి సంబంధించిన రూఫ్ లైట్స్ కానీ అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కబోర్డ్స్ స్లైడ్ కబోర్డ్స్ అయితే మనకు యూజ్ చేశారు. ఇది చూసుకున్నట్లయితే మనకు స్లైడ్ డోర్స్ అని వీటిని అంటారు. కబోర్డ్స్ కి సంబంధించింది కూడా చూస్తున్నారు కదా. ఈ ఇంటీరియర్కి సంబంధించి కూడా మొత్తం కొత్తగా ఉంది. ఎక్కడ కూడా అంటే ఏజ్ ఎక్కువైతే అట్లా ఇట్లా ఉంటుంది, కానీ ఇది అట్లా ఇట్లా లేదు, చాలా బాగుంది. మొత్తం కూడా చాలా నీట్గా అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి అండ్ సో ఇక్కడ 2 BHKలో ఇక్కడ జనరల్ వాష్రూమ్ చూస్తున్నారు కదా. మొత్తం కూడా ఇది ఒక బెడ్రూమ్కి ఇంకా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంది. ఇది వచ్చేసి కూడా మొత్తం మనకు కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా మ్యాచింగ్ లైట్ కలర్స్ తోటి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది మొత్తం కూడా ఒక బెడ్రూమ్, ఒక బెడ్రూమ్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ మనము సెకండ్ ఫ్లోర్కి వీళ్ళు కూడా చూద్దాము పైన అయితే ఏ విధంగా ఉందని. అండ్ ఇక్కడ సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్. దీన్ని మనము గెస్ట్ బెడ్రూమ్స్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. లైక్ చిల్డ్రన్స్ స్టడీయింగ్ రూమ్ కానీ లేకపోతే సంథింగ్ అంటే చదువుకునే రూమ్ కానీ, ప్లేయింగ్ రూమ్ కానీ, జిమ్ రూమ్ కానీ, ఏ రూమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బెడ్రూమ్ అనేది చాలా బాగుంది. సేమ్ ఫాల్ సీలింగ్స్ తోని, రూఫ్ లైట్స్ తోని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. సో ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఎలా ఉందని చూసేద్దాం. సెకండ్ ఫ్లోర్లో కూడా మొత్తం కూడా రెంటల్ పర్పస్. ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్లో కూడా చూడండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లే ఇక్కడ కూడా మనకు పైన కూడా టేక్ కూడా అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఎలివేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ అనేది చూడండి ఏ విధంగా ఉందనేది. మెయిన్ థింగ్ మనం ఇక్కడ నుండి వ్యూ చూసుకున్నట్లయితే కూడా మనకు చాలా బాగుంటుంది. మనం జూమ్ చేసి చూద్దాం ఒకసారి, చూపిస్తున్నాను. అక్కడ వచ్చేసి మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, అది గట్కేసర్ టు రాంపల్లి వెళ్ళే మెయిన్ హైవే. అది మనకు ఎక్కడానికి ఒక 2 minutes రేడియస్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ గట్కేసర్ రింగ్ రోడ్ ఒక 5 minutes రేడియస్ మాత్రమే ఉంటుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అండ్ సో సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ అనేది ఇక్కడ ఉండదు. నేను చూసుకున్నట్లయితే ఇక్కడ 2 BHK రెంటల్ పర్పస్లో కూడా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ 1 BHK కూడా ఉంది. ఇది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ అయి ఉంది. అండ్ చెప్పాను కదా, గట్కేసర్ సర్కిల్కి ఎగ్జాక్ట్లీ ఒక 2.5 kilometers ఉంటుంది. అండ్ మనకు ఒక 5 minutes రేడియస్. అండ్ చెర్లపల్లి మనకు రైల్వే స్టేషన్ వచ్చేసి కూడా నియర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మనకి చుట్టుపక్కల కూడా more than 5 famous ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ దగ్గరలో ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఉంది. అదొక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ ఇది వచ్చేసి హౌస్ వచ్చేసి అయితే 200 square yards అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఓనర్ కన్స్ట్రక్షన్. అండ్ మనకు ప్రైస్ వచ్చేసి 2.20 CR అయితే కోట్ చేస్తున్నారు. 2,20,00,000 అమ్ముతున్నారు. అండ్ దీనికి నెగోషియేషన్ కూడా ఉంది. 90% బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. అండ్ దీని వెనకాల 1 BHK ఉంది. దీన్ని మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. హౌస్ సర్చింగ్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్